ఇన్ని కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఆనందంగా ఉండాలంటే ఎలాగా? జాగ్రత్తగా వినండి. మీకు కష్టమిచ్చిన భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మీ పక్కనే ఉంచుతాడు. అది గ్రహించగలిగితే మన జీవితం వెంటనే ఆనందంలో తేలిపోతుంది. అసలు ఆ భగవంతుడు బాధల్నిచ్చేదే నీ గురించి నువ్వు ఆలోచించి నీ వాళ్ళెవరో తెలుసుకోవడానికి. నువ్వు గతంలోకెళ్ళి నీ ప్రారంభాన్ని మార్చుకో. ఇన్ని కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఆనందంగా ఉండాలంటే ఎలాగా? జాగ్రత్తగా వినండి. నీకు కష్టమిచ్చిన భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మీ పక్కనే ఉంచుతాడు. అది గ్రహించగలిగితే మన జీవితం వెంటనే ఆనందంలో తేలిపోతుంది. అసలు ఆ భగవంతుడు బాధల్నిచ్చేదే నీ గురించి నువ్వు ఆలోచించి నీ వాళ్ళెవరో తెలుసుకోవడానికి. నువ్వు గతంలోకెళ్ళి నీ ప్రారంభాన్ని మార్చుకో. ఇన్ని కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఆనందంగా ఉండాలంటే ఎలాగా? జాగ్రత్తగా వినండి. నీకు కష్టమిచ్చిన భగవంతుడే ఆ కష్టాన్ని తీర్చడానికి ఎవరో ఒక మనిషిని మీ పక్కనే ఉంచుతాడు. అది గ్రహించగలిగితే మన జీవితం వెంటనే ఆనందంలో తేలిపోతుంది. అసలు ఆ భగవంతుడు బాధల్నిచ్చేదే నీ గురించి నువ్వు ఆలోచించి నీ వాళ్ళెవరో తెలుసుకోవడానికి. నువ్వు గతంలోకెళ్ళి నీ ప్రారంభాన్ని మార్చుకో. ఇన్ని కష్టాల్ని అనుభవిస్తూ కూడా